జనమంటే ఆయనకెనలేని ప్రేమ, సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం. ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు. ఏం సినిమా అది? ఇప్పుడు ఏమన్నా బయటకు వచ్చిందా? ఇది ఆ సినిమా ఏంటి? రాఘవేంద్రనే అది? కాదు కదా, ఆయన ఏం తీయాలనుకుంటున్న సినిమా ఏంటి? రాజమౌళి డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్, ప్రభాస్ హీరో. అదే ఏ సినిమా అంటున్నాను? అది రాలా కథ, ఇంకా బయటకు రాలి. కథ ఉంది అట్లనే? అతని దగ్గర ఉంది, అది వేరే కథ. ఓకే, అది వేరే కథ. మేబీ ఛత్రపతి ఏమో అనుకుంటున్నా. కాదు, ఛత్రపతి కాదు, వేరే కథ చెప్పింది. ఓకే, దాని తర్వాత అప్పుడే నా కమిట్మెంట్ రాజమౌళికి తో సినిమా చేద్దామని. దాదాపు నా దగ్గర నాతోటి రాజమౌళి 9 నెలలు 1 year ట్రావెల్ చేశారు. ఇప్పుడు బాలయ్యబాబుని కూడా చేద్దామని తిరిగాం ఒక టైంలో, వెంకటేశ్వరుని కూడా చేద్దామని తిరిగాం. ఎందుకో అప్పుడు అందరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాలి రాజమౌళితో తీయటానికి. ఆ టైంలో రాజమౌళి ఒక సినిమానే కదా చేస్తా. ఇప్పుడేమో రాజమౌళి డేట్స్ కోసం వీళ్ళు తిరుగుతున్నారు అందరూ. ఇప్పుడు రాజమౌళి ఎంట్రీ ఇస్తే చాలనే టైం అప్పుడు పరిస్థితి ఇది. నాకు స్టూడెంట్ నెంబర్ 1 చాంబర్లో థియేటర్లో ఆ ప్రివ్యూ చూసిన తర్వాత ఎవరు డైరెక్టర్ భలే చేసాడే పట్టండి అన్నాను నేను. అప్పుడు తీసుకొచ్చారు. సో అది ఫస్ట్ ఇప్పుడు చేసిన అతని ప్రొడక్షన్లు ఇప్పుడు దాకా కేఎల్ నారాయణతో సహా ఇప్పటిదాకా అతను చేసిన ప్రొడక్షన్లు అందరికన్నా ముందు ఫస్ట్ రాజమౌళితో నేనే ట్రావెల్ అయింది. ఓకే, నేనే చేద్దాం అనుకున్నాను. తర్వాత మా ఇద్దరి మధ్యన చిన్న డిస్టర్బెన్స్ వచ్చి చిన్న డిస్టర్బెన్స్. గొడవ గొడవని కాదు, ఎందుకో డిలే అవుతుంది, ఏదో కారణం, నా రీజను అతని రీజను తెలియట్లేదు అనే దాంతో చెప్తే ఎవడో 2-3 నాకు పిచ్చి సలహా ఇస్తే చాంబర్లో ఒక కంప్లైంట్ పెట్టి అతని మీద ఇది చేసిన తర్వాత సినిమా చేస్తాడు, కంటిన్యూ చేసుకో కావాలంటే. అంటే గొడవ పడినప్పుడు సినిమా ఏం చేసుకుంటాం, ట్రావెల్ అవ్వలేం కదా, ఏదో అనుకున్న తర్వాత వద్దు అనుకుని ఇదే. దాని తర్వాత ఈ సినిమాలన్నీ వచ్చినాయి యాక్చువల్గా. అయితే దాని తర్వాత నాకు ఛత్రపతి మళ్ళీ నాకే తీసుకొచ్చి చెప్పారు. విజేంద్ర ప్రసాద్ గారు వచ్చి ఆఫీస్ అయినా కానీ అప్పుడు గొడవ అవ్వలేదు, ఇంకా అవ్వలేదు. గొడవకు ముందు తర్వాత మాకు హీరో సెట్ అవ్వనప్పుడు ఒకరోజు దొరసామరాజు గారికి ఎన్టీఆర్తో సినిమా జరుగుతూ ఉంది, ఆగుతుంది, ముందుకెళ్ళట్లేదు, ఆగుతుంది. 2 రోజులు షూటింగ్ చేస్తున్నారు, క్యాన్సిల్ అవుతూ ఉంది అప్పుడు ఎన్టీఆర్ తోటి. అయితే తమిళ డైరెక్టర్ ఏదో అనుకుని. ఆ టైంలో ఓ రోజు దొరసామరాజు గారు అన్నారు, ఏంటయ్యా ఈ గొడవ, ఇది చంటి ఏమో సినిమా చేద్దాం అనుకుంటే ముందుకెళ్ళట్లేదు, ఏంటి అర్థం కాదంటే, నేను అన్నాను, స్టూడెంట్ నెంబర్ 1 సూపర్ హిట్ చేశారు కదండి రాజమౌళిని అతను కాంబినేషను, ఆ డైరెక్టర్కి ఇప్పుడు నాకేం సెట్ అవ్వట్లేదు, చేసుకోవచ్చు కదా, అలాగేదన్నా చూడలేకపోయారా అని ఏదో ఊరికే సరదాగా ఆయన దగ్గర ఏదో మాట ఏమైనా వచ్చినప్పుడు. తర్వాత మరి వీళ్ళు ఎలా కలిసారు అది సింహాద్రి చేశారు. అవును, అది సూపర్ హిట్ అయిపోయింది. సింహాద్రి తర్వాత మాకు అప్పుడు ఇంకా హీరో సెట్ అవ్వలేదు, ఏం చేద్దాం అనుకునే టైంలో తనకి ఆ సినిమా, అదేం సినిమా, సై చేసుకున్నాడు. ఆ డిలే అవుతున్న టైంలోనే అప్పుడు అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి విజేంద్ర ప్రసాద్ గారు, నెక్స్ట్ సినిమా మీదే చంటి గారు చేసుకోండి అని చెప్పి ఛత్రపతి కథ చెప్పారు. ఛత్రపతి కథ చేద్దాం అనుకునే దగ్గర ఏదో విజేంద్ర ప్రసాద్ గారికి నాకు బడ్జెట్ గురించి మీరు మర్చిపోండి, నేను చూసుకుంటాను, సినిమా అయితే చేద్దాం అనే దగ్గర అక్కడేదో చిన్న మనస్పర్ధలు రావటం, డిలే అవటం, అతను మగధీరాకి వెళ్ళటం. అదే సినిమాని బయట 2-3 ప్రొడ్యూసర్లు బడ్జెట్ మీకు ఎందుకు, ఎంతైనా మేము చేస్తాం, చంటి కాదు, చంటి అయితే బడ్జెట్ తక్కువలో చేస్తాడు, మేమైతే ఎక్కువలో చేస్తామని అది మభి పెట్టి ఏదో మోసారు. అక్కడి నుంచే నాకు ఇదేంటి ఇలా జరిగింది అనే దాని మీద ఓ చిన్న కంప్లైంట్ పెట్టడం, ఆ కంప్లైంట్ ఇద్దరికి ఒక్కొక్కరు. తర్వాత ఇంకా అక్కడి నుంచి మేము ఇద్దరం సపరేట్ అయ్యాం. ఎప్పుడు కలిసింది లేదు. ఇంకా తర్వాత ఫంక్షన్లో కలిసిన బాగున్నాను జక్కన్న అంటే బాగున్నాను చంటి గారు అంటారు, అంతవరకు. తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు కూడా ఇది లేదు. ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత నెక్స్ట్ సినిమా చేద్దాం అనేది నేనే అతన్ని ఎంకరేజ్ చేయడం ఏంది, అతని దగ్గర వర్త్ ఉంది కానీ ఇవ్వలేదు కదా. అప్పుడు నేను అతనితో తిరుగుతున్నప్పుడు ఎవరు డేట్లు ఇవ్వలేదు, ఎవరు ముందుకు రారు. ఎందుకు మేబీ నా మీద నమ్మకం లేదు, అతని మీద నమ్మకం లేదు, కథలు నచ్చకపోతే డేట్లు ఇవ్వలేదని మనసులో ఏమైనా పెట్టుకున్నారా? ఆయన పెద్ద హీరోస్ ఎవరితో చేయలేదు తర్వాత మధ్యలో చెప్పాలంటే. వరుసగా ఎన్టీఆర్తోనే 4 సినిమా, అసలు ఒకసారి పెట్టుకున్న హీరోని ఇంకొకసారి బెటర్ ఆయన. అలాంటిది ఎన్టీఆర్తో 4 తీశారు కదా. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, మళ్ళీ త్రిబుల్ ఆర్. యమదొంగ టైంలోనే యాక్చువల్గా యమదొంగ సినిమా, నేను యముడు సినిమా, ఇప్పుడు నేను వీడితో చేశాను కదా, ఎవరితోటి మన
అల్లరి నరేష్ తోటి ఎముడికి మొగుడు. దాని ముందు ఎముడితోటి ఎన్టీఆర్ సినిమా చేద్దామని చెప్పి ఎముడి బేసిస్ మీద మోహన్ బాబు ఎముడి క్యారెక్టర్ కింద గెటప్స్ కూడా వేయించాను నేను. నేను అనుకున్న సినిమా అప్పట్లో అది. సో సేమ్ మైండ్ అతనికి కూడా ప్యారల్గా అదే సినిమాలతో చేయాలనుకున్నారు. సరే వాళ్ళకి అది వేరు, మాకు అది వేరు. అదే దేని మైండ్ దాన్ని నేను ఒక సినిమా చేయాలి అలాంటిదని అలా నరేష్ మీద కామెడీ బేస్ చేసి చేసింది. అవును, కానీ అల్లు అర్జున్తో తెలియదు మీ అప్పుడు ఫస్ట్లో. నేను ఈ కథ యముడుది కాన్సెప్ట్ కథ బన్నీతో చేద్దామని అనుకున్నా. అరవింద్ గారికి చెప్పా. సెట్ అవుతుంది అసలుకి అంటే అప్పుడు చిరంజీవి గారు ఒక సినిమా చేశారు కదా యముడికి మొగుడు. అత్తకు మొగుడు అమ్మాయి యముడికి మొగుడు, ఎముడికి మొగుడు అదే టైటిల్ నేను పెట్టింది. యముడికి మొగుడు సినిమా అప్పుడు సూపర్ డూపర్ హిట్. అట్లాగే అత్త మీద ఇతనితో బన్నీతో చేద్దామని చెప్పి నేను అరవింద్ గారితో ఒకసారి మాట్లాడా. కరెక్టరా వీడు మరి చిన్నోడు కదరా బాగుంటుందా అని అన్నాడు అరవింద్ గారు. చూడండి దాని మీద కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తాను అది ఇది అని చెప్పాను. అప్పుడు కుదరలేదు అది. తర్వాత అదే బేస్ కాదు ఇంకో కుర్రోడు ఎవరు నాకు ఒక లైన్ చెప్పాడు. ఇది మనం నెల తక్కువ అని సరదాగా అందరినీ పిలుస్తూ ఉంటాం కదా. కొంతమంది ఊళ్ళలో కుర్రోళ్ళు ఎవడంటే ఏంటంటే కాఫీ చెప్తే టీ తీసుకొచ్చామంటే నెల తక్కువ అని తిట్టేవారు. ఆ టైటిల్ మీద ఒకటి కథ చెప్పాడు నాకు. అది బాగుంది కదా అని చెప్పి దాన్ని టేకప్ చేసిన సినిమానే ఎముడికి మొగుడు. ఎముడికి మొగుడు అల్లరి నరేష్తో. అల్లరి నరేష్.